ఉడుకుతుంది చికెన్ బావా. నీ ఆయిల్లో చికెన్ ఉడకటం కంటే నీ డ్రామా మాత్రం మస్తు ఉడుకుతుంది వీడియోస్ లో. అంతే కదా మరి. అందరూ అదే బావా. ఏం చేస్తున్నావు ఈరోజు? స్పెషల్ గా చికెన్ 65 రెసిపీ చేస్తున్నా. నా కోసమేనా? ఎస్, నీకోసమే. యాక్చువల్లీ ఈ మార్చ్ చాలా లాంగ్ మార్చ్. ఇక్కడ ఈ మార్చ్ లో ఎగ్జామ్స్, పేరెంట్ టీచర్ మీటింగ్, హోలీ, ఈద్, రంజాన్, వరల్డ్ దిస్ వార్, గ్యాస్ కొరత, ఈడ పెట్రోలియం కొరత, ఎండ, వాన, ఈ వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే వరల్డ్ కప్ మనం విన్నాం. సో ఇది లాస్ట్ వీకెండ్. ఈ లాస్ట్ వీకెండ్ ని చిల్ అవ్వాలి కదా. చిల్ అవ్వాలి అంటే మనకి స్టార్టర్స్ ఉండాలి కదా. స్టార్టర్స్ ఉండాలి కాబట్టి చికెన్ 65 చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్, రెడీగా ఉండండి. చికెన్ 65 చేస్తున్నా. చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే. ఐటమ్స్ అన్ని చెప్తావా? ఇంగ్రీడియంట్స్ మనకి చికెన్ 65 కావాల్సింది 600 గ్రాముల చికెన్, పసుపు, 2 ఎగ్స్, కర్డ్, పెరుగు, మసాలా, ఇదేమో కార్న్ ఫ్లోర్, ఇది సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అండ్ ఇది సెపరేట్ గా చికెన్ 65 కావాల్సిన ఫ్లోర్ అన్నమాట. మసాలా, పసుపు అండ్ లెమన్, అండ్ దిస్ ఇస్ అ ఫుడ్ కలర్. ఎస్. ఇప్పుడు మనము వీటిని మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, కమాన్. కమాన్ అంటే ఏం చేయాలి? కలుపుకోవాలా? ఎస్, ఇవన్నీ. పెరుగు. నెక్స్ట్ మనము ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఇస్ బెస్ట్. తర్వాత కార్న్ ఫ్లోర్. నెక్స్ట్ కారం, మిర్చి పౌడర్, అండ్ సపరేట్ మసాలా, చికెన్ 65 మసాలా. ఓకే. పసుపు అండ్ మన మసాలా, ధనియా పౌడర్. ఇప్పుడు ఇందులోకి మనం మంచిగా లెమన్ ని పిండుకుందాం. టూ లెమన్స్. 1 లెమన్. 2 లెమన్స్. 1 లెమనే కదా. 1 లెమన్, 2 పీసెస్. తర్వాత ఇప్పుడు ఎగ్ వేస్తే ఇవంతా మసాలా మంచిగా అంటుకుంటుంది. ఎస్, మనకి చికెన్ కరకర కూడా ఉంటుంది అనమాట మంచిగా. కరకర. సరే. ఇప్పుడు మంచిగా మనం కలుపుకోవాలి. దగ్గర కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉండాలన్నమాట. ఫుడ్ కలర్ తర్వాత వేసుకుందాం, ఇప్పుడు వేసుకుందామా? అయితే మనం ఫుడ్ కలర్ వాడడం గానీ ఇది పర్మిటెడ్. ఓకే, మంచి కలర్ వస్తుంది. లేదు, కరెక్ట్ ఉంది. ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మనం. అది ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిర్చిని ఫ్రై చేసేయాలి. మ్యారినేట్ చేసుకోవాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఓకేనా? ఓకే. చాలు. సాయిల్ పెట్టాను, అది వేరే వరకు మనం ఒక మంచి పాట పాడుకుందామా? రెగ్యులర్ గా యాజ్ ఇట్ ఈస్ గా పాడు. మొన్న నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు మంచి వెన్నెల్లో అడవి, అది చూడగానే నాకు ఒక మంచి పాట గుర్తొచ్చింది. నీకోసం ఆ పాట పడతా. ఓకేనా? ఎస్. సరే. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది, పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది, మౌనమే గానమై మధుమాస వేళలో, మౌనమే గానమై మధుమాస వేళలో, పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. బాగుందా? రోజు ఒక పాట మా వీడియోస్ కోసం పాడాలి, మా వ్యూవర్స్ కోసం. నిన్ను చూసినప్పుడు ఆ ఫీల్ రాగానే ఆ ఫీల్ లో ఎంబడే వేసేస్తా. ఓకేనా? సరే. నీ చికెన్ ఎంత వరకు వచ్చిందో చూద్దామా? చికెన్ రాలేదు ఇంకా, నూనె వేడెక్కుతుంది అంతే.
ఓకేనా చికెన్ చికెన్ 65 నువ్వు వేయాలి లలిత, నువ్వు వేస్తే, ఎందుకంటే ఎప్పుడైనా చెప్పాను కదా గాజుల గలగల, చేసేదేమో నువ్వు గాజుల గలగల, చేపి. గాజుల గలగలతో వేస్తే అవును టేస్ట్ బాగా వస్తుందట. అదే అంటే నీకు వేయడం రాదు కాబట్టి నన్ను ఏమంటా ఏ లేదు లేదు అంతే నేను కదా నాకు నేను తెలుసు perfect గా అక్కడ చేస్తాను. అర్థమైతుంది కూడా లేదు 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 నువ్వు అట్లా ఇంత ఎక్స్పర్ట్ ని పట్టుకుని నువ్వు అట్లా అనొద్దు. అంతేనా ఉమ్. సరే ఇంకో చెప్పు లలిత, ఇంకేం సంగతులు? ఏం చెప్పాలి ఆ. చెప్పు ఇప్పుడు గ్యాస్ దొరుకుతుందా, గ్యాస్ దొరకట్లేదా? అయినా నీకేమైంది, ఇండక్షన్ స్టవ్ వచ్చింది కదా. ఇండక్షన్ ఏ ఇబ్బంది లేదు. నేను ఆల్రెడీ సేఫ్టీ పెట్టుకున్నాను కదా. ఉమ్. మీకే పెట్రోల్ దొరుకుతుందో లేదో చూసుకోండి, మా గ్యాస్ గురించి మాట్లాడు. ఓకే, పెట్రోల్ కూడా దొరుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు. అంతేనా ఆ, మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు చాలా చక్కగా అది మంచి అవైలబిలిటీ ఇస్తున్నాడు, ప్రాబ్లం ఏం లేదు. మంచి రెడ్ రెడ్ వావ్, చికెన్ 65. ఇలాగే తినేస్తే బాగుంటుంది ఇంకా కదా. సూపర్. ఇందులో మంచి మిరపకాయలు కరివేపాకు వేసుకొని తింటే సూపర్. అది అందులో మిరపకాయలు చిన్న కట్ చేసుకొని, ఎల్లిపాయలు ఉంటాయి కదా, పచ్చి ఎల్లిపాయ తీసి మంచిగా అందులో వేసి కొద్దిగా బ్రౌనిష్ అయినాక ఏదో తెలియగానే ఏదో అప్పుడు దీన్ని వేసి లైట్ గా, మళ్ళీ మనకి ఎందుకంటే స్పైసీ సరిపోదు కదా, లైట్ గా కారం అది వేసి చేస్తే ఉంటది. చాలా బాగుంటది. నాకు ప్లేట్ కావాలి కదా. ప్లేట్ తీసుకో. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్ చికెన్. వావ్, చికెన్ 65. ఇంకా ఏ హోటల్స్ అయినా అవసరమా మనకి? ఇందులోకి హోటల్స్ ఎందుకు ఇంకా ఇట్లా ఎంత టైం పట్టింది మనకి? 10 minutes కూడా పట్టలేదు. మన ఇంట్లోనే చేసుకోవాలి. అందుకే చాలా హోటల్స్ లో ఈ మధ్య ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఇది చేస్తున్నారు కదా, ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అసలు. ఇంకా మళ్ళీ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇలా బావ మరదళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మనకు కావాల్సిన స్నాక్స్ ని ఒక 10 minutes లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అవును, అప్పుడు మనకి హోటల్లోంచి తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. అంతే హోటల్లో వాళ్ళే నూనె ఎట్లా ఉంటుందో తెలియదు, వాళ్ళు వాడే చికెన్ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళు అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయో తెలియదు, అన్ని కల్తీనే అబ్బా ఇవాళ రేపు. అందుకని మనం ఇంట్లోనే టేస్టీగా చేసుకోవాలి. ఒకరి పనిని ఒకరు సహాయం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు ఉంటూ. ఇందులో బ్యూటీ ఏంటంటే లలిత, ఇందులో నీ ప్రేమను కూడా కలిపావు, కలపాలి కదా. దాని రుచి ఇంకెక్కువగా ఉంటుంది. ఇంటి కోసం ఎవరైనా వైఫ్స్ అయినా అంతా ప్రేమను కలిపే వండుతారు, ప్రేమను కలపకుండా అది వంటే కాదు. అయిపోతుంది మన చికెన్. అందుకే ఎప్పుడైనా మంచిగా వంట అంటే ఒక లేడీస్కే కాదు, జెంట్స్ కూడా బాగా ఉంటది. తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు ఇష్టమైన ఐటమ్స్ అన్ని కూడా 5 నిమిషాల్లో రెడీ చేసి సూపర్ టేస్టీ తోటి వండి పెడతారు. లేడీస్ ఆర్ మజాక్, ఇద్దరు పార్టిసిపేషన్ ఉండాలి దేంట్లోనైనా. మరి అంతే కదా. కరెక్ట్. ఉడుకుతుంది చికెన్ బావా. నీ ఆయిల్లో చికెన్ ఉడకటం కంటే నీ డ్రామా మాత్రం మస్తు ఉడుకుతుంది వీడియోస్ లో. అంతే కదా మరి. అందరూ అదే ఇప్పుడు మనము డ్రామా చేస్తేనే కదా యూట్యూబ్ వైరల్ అవుతుంది, ఏమి చేయకపోతే ఎలా అవుతుంది? అదే ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ మన వాళ్ళకి ఇవ్వాలి మనం. అంతేనా? ఇది మనది ఓన్లీ వంటే కాదు, వంటతో పాటు వినోదం కూడా ఉంది. అందుకే అన్న ఆయిల్లో చికెన్ కంటే నీ డ్రామా బాగా ఉడుకుతుంది. కూడా రెడీగా పెట్టుకున్నట్టున్నారు. వెయ్యి పచ్చిమిర్చి వేసాను, నెక్స్ట్ కరివేపాకు. వీటితోనే వేస్తే ఆ స్వాద్, ఆ అరోమా చాలా వండర్ఫుల్ గా వస్తుంది. చూడండి, చికెన్ తో పాటు గ్రీన్ గా వేగే, మంచిగా గ్రీన్ గా వేగే పచ్చిమిర్చి కరివేపాకు, ఈ స్మెల్, ఆ అరోమా చాలా బాగుంది. చికెన్ ఉడికిపోయింది మంచి. ఎస్, మన కరివేపాకు మళ్ళీ ఇది పట్టుకొని తిందాం.
ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా. చాలా బాగుంటది. ఉంది చికెన్ 65 బాగుందా? వావ్, గ్రీన్ అండ్ రెడ్. చికెన్ 65 కాదు మామ, ఫుల్ హార్ట్ అటాక్. ఓ అంతే కదా, నువ్వు అటాకింగ్ గా తినాలి. ఇది నేను నా హార్ట్ తో చేశాను కాబట్టి ఇట్స్ హార్ట్ అటాక్. సూపర్ ఉంది కదా. కాకపోతే బెటర్. బావ చేసిన చికెన్ 65 సూపర్ గా ఉంది. చికెన్ పకోడీ అనొచ్చు, చికెన్ 65 అనొచ్చు, ఏదన్నా కూడా మంచి చికెన్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. చెప్పాలి, టేస్ట్ చూసి చెప్తా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. బాగుంది బావా. ఇది టేస్ట్ కాదు, నీ ఫుడ్ అడ్వెంచర్. వావ్, నాకు అడ్వెంచర్ చేయడం చాలా ఇష్టం, అందుకే నేను పెళ్లి చేసుకున్నా. అవునా, చాలా అడ్వెంచర్ నేను పెళ్లి చేసుకున్నా. బాగుంది పచ్చిమిర్చి